అసలు నన్ను పాలిటిక్స్ లోకి తీసుకొచ్చిందే వాణి. అసలు క్లోజ్‌గా ఆయనతో మూవ్ అయ్యేలా చేసిందే వాణి. మేడం అందుకోసమే వాణి నేను ఇంకో ఆ! పొలిటీషియన్ దగ్గర తీసుకెళ్తది. ఇప్పుడు నువ్వు వెళ్తావా? హ్మ్. ఇప్పుడు ఏ ఏ భార్య గూడా నా కాదు భర్తతో కాదు మేడం. ఉండనైతే ఇప్పుడు చెప్పదు గదా! ఆమన్నదే చెప్తాను. ఇప్పుడు హ్మ్. వాణి లాంటి ఆమె ఇంకో పక్క ఈ జనసేనలో తెలుగుదేశంలోనే ఉంటది. హ్మ్. రా నువ్వు మంచి లీడరు, నీకు చాలా లేడీ పిఆర్ ఉంది, నీకు చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, నీకు లేడీ ఓటు బ్యాంక్ ఉంది. నీకు ఓటు బ్యాంక్ ఎంతమంది ఉంటే ఓటు బ్యాంక్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. నువ్వు ఒక డాన్స్ టీచర్వి, నువ్వు దేంటి ఒక ఎన్ఆర్ఐ అంటున్నావు, నేను ఎక్కడ ఆస్ట్రేలియాలో వచ్చి అంటావు. ఓటు బ్యాంక్ అంటే ఎంతమంది ఉంటుంది మేడం? నువ్వు ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి నువ్వు డాన్స్ నేర్పిస్తే నీకు ఓటు బ్యాంక్ ఉందని చెప్తావు నువ్వు? హ్మ్. అసలు ఏమైనా అర్థం ఉన్నదా? నాకు ఓటు బ్యాంక్ అంటే నువ్వేమైనా ప్రీవియస్లీ ఏమైనా లీడర్ చేసావా? ఏమైనా ఎంపీటీసీ కానీ, లేకపోతే జెడ్పీటీసీ కానీ, లేకపోతే ఏమైనా చైర్మన్ కానీ అలాంటివి ఏమైనా చేసావా నీకు ఓటు బ్యాంక్ ఉండడానికి? నీ ఫ్యాషన్‌తో నువ్వు ప్రొఫెషన్‌లోకి వచ్చినావు. నువ్వు పార్టీలోకి వచ్చినావు. ఆమె పిలిచిందా? ఈమెళ్ళిందా? అప్రస్తుతం ఇక్కడ. పిలవడం ఎవరైనా పిలుస్తారు. ఎవరి అవసరాలకు ఆళ్ళు పిలుస్తారు. ఆళ్ళ అవసరాలకు పిలిచారా లేదా? ఆళ్ళ మంచికి పిలిచారా లేదా? నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఆమె ఎలిగేషన్ చేస్తే అది నిజమని చేయటము, ఆమె రమ్మంటే నువ్వు వెళ్ళిపోవటం. నీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నీకంటే ఒక ఓన్ డెసిజన్ లేదా? ఆమె రేపటి మా ఆయన్నే ఉంచుకోమని చెప్పిందా? లేదా మా హ్మ్. ఆయనతో ఫ్రెండ్‌షిప్ చేయమని చెప్పిందా? మా ఆయనతో టెంపుల్స్‌కెళ్ళని చెప్పిందా? లేకపోతే మా ఆయనతో గడప గడపకి తిరగమని చెప్పిందా? చెప్తది. అంటే పాలిటిక్స్ కాబట్టి చెప్తది. కాబట్టి మీ ఇద్దరు ఆయన క్యారేజ్‌లో ఉండి పంపించమని పంపించిందా? దువ్వాడ శ్రీను లాంటి లీడర్స్ ఎంతో మంది ఉన్నారు. అందరికీ నువ్వు క్యారేజీలు పంపిస్తావా? హ్మ్. నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్‌ని, నీ వ్యక్తిగతమైన విషయాన్ని వేరొకళ్ళ మీద పెట్టడం తప్పు. ఆమె ఏ భార్య కూడా చెప్పదు. కాళ్ళు చేతులు లేగలేని, నడుము లేగలేని భార్య కూడా నువ్వు వచ్చి మా ఆయనతో ఉండమ్మా, మా ఆయనతో తిరుగు, మా ఆయనతో ట్రిప్‌లెళ్ళు, మా ఆయనతో నువ్వు ఇదెళ్ళు అని చెప్పకు. మాటకి అసల కన్‌స్ట్రక్షన్ అనేది కరెక్ట్‌గా లేదు. స్ట్రాంగ్‌గా లేదు. నువ్వు గోడ మీద బంతేసావంటే అది వచ్చి పైకి ఉమ్మూసావంటే నీ మీదే పడుతది. అదే జరుగుతుంది ఇప్పుడు. అసలు ఏ మహిళ అయినా గానీ ఒక పాజిటివ్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి గదా! ఏ టాపిక్ అయినా. ఇప్పుడు ఈయన చూస్తేనేమో 60 ఏళ్ళు, ఆమెకేమో 33 ఏళ్ళంట. ముగ్గురు ఆడపిల్లలు, భర్త ఎన్ఆర్ఐ. ఫ్యామిలీ చూస్తే మాది జ్యుడిషియరీ ఫ్యామిలీ అని చెప్తుంది. నాకు వాళ్ళెవరు పెట్రోల్ బంకులో మాట్లాడట్లేదు. బిజినెస్‌లున్నాయి. నేనే ఆయనకి ఎదురు డబ్బులిస్తున్నా అంటుంది. మళ్ళీ ఆయనతోనే ఉంటా అంటుంది. ఏంటి ఒక మహిళ మనస్తత్వం ఇలా ఉంటుందా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారి మదరు ఒక మాటన్నారు. వాణి నా కొడుక్కి మందు పెట్టి మలుపుకుందనేసి. ఆవిడ ఆలోచించవలసింది వాణి ఆ! పెట్టిందని గాదు. మాధురి పెట్టిందో లేదో చూసుకోమని జెప్పండి. మాధురి ఏం చేస్తుందనేది చూసుకోమని జెప్పండి. అంటే మునిగిందే గంగ, హ్మ్. మెచ్చిందే రంభ అని ఒకటి సామెత ఉంటది. ఇప్పుడు ఒక ఇన్‌ఫ్లుయెన్స్‌లోకెళ్ళిపోయినప్పుడు, ఒకళ్ళ జోన్‌లోకెళ్ళిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఇరుక్కున్నప్పుడు, దాన్ని బయటికి రాలేక ఎదుటి వాళ్ళు చేసే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి కూడా బైండ్ అయిపోయి, కొన్ని అసందర్భమైన మాటలు, అసందర్భమైన ప్రలాపన అంటారు కదా! మాట్లాడుకుంటూ, వాళ్ళేంటో మర్చిపోయి, రోడ్డు మీదకొచ్చి ఈ రకంగా బిహేవ్ చేస్తూ, నలుగురి చేత ఛీ అన్నా గూడా అది ఎందుకు ఛీ అంటున్నారని అర్థం కాకుండా, వాళ్ళు ఛీ అంటున్నారు కాబట్టి వాళ్ళు తప్పుడు వాళ్ళనుకోవడం అనేది వీళ్ళు చేస్తున్న తప్పు. లక్ష్మి గారు మరి ఇటు చూస్తే దువ్వాడ శ్రీనివాస్ గారి బ్రదర్స్ కావచ్చు, తల్లి వీళ్ళందరూ కూడా మాధురినే సపోర్ట్ చేస్తున్నారు. అంటే కొడుకుని సపోర్ట్ చేస్తున్నారు. వాణినే తప్పు పడుతున్నారు కదా! అంటే ఎందుకు ఫ్యామిలీలో ఇంత కొడుకు డిస్టర్బెన్స్ కొడుకు అంటారు? దువ్వాడ శ్రీనివాస్ సోర్స్ ఆఫ్ హిస్ మదర్స్ ఫ్యామిలీ. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమీ లేకుండా వచ్చి వాణిని చేసుకోవడం వల్ల దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక స్టేజ్‌కి వచ్చారని వీళ్ళు చెప్తున్నారు హ్మ్. పొలిటికల్‌గా. హ్మ్. పొలిటికల్‌గా ఎదిగినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఆటోమేటిక్‌గా మా అన్నయ్య, మా కొడుకు అని ఉంటుంది. సో, కొడుకు ఏది చేస్తే అది చెప్పాలి వాళ్ళు. దువ్వాడ శ్రీనివాస్ కంటే వాళ్ళ హై పొజిషన్‌లో ఉంటే, హ్మ్. ఇప్పుడు మాధురి ఫ్యామిలీ మాధురి కంటే హై పొజిషన్‌లో ఉంది కాబట్టి మాధురి ఫ్యామిలీకి సపోర్ట్ చేయట్లేదు. దువ్వాడ శ్రీనివాసరావు ఫ్యామిలీ దువ్వాడ శ్రీనివాస్ కంటే కొంచెం తక్కువలో ఉన్నారు కాబట్టి, దువ్వాడ శ్రీనివాస దగ్గర నుంచి అంతా ఆయిలు, ఫుడ్డు అంతా సోపులు అన్నీ ఎళ్తాయి కాబట్టి, ఈయనకి సోపు రాస్తున్నారు వాళ్ళు. అసలు వీళ్ళు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది? ఆవిడకి అర్థం కావట్లేదా? తను ఒక డాన్స్ టీచర్. తన దగ్గరికి ఎంతో మంది నేర్చుకోవడానికొస్తారు. పైగా వైసీపీ లీడర్ మేడం కూడా తను. ఈవేళ డాన్సులు జబర్దస్త్‌లో కూడా ఏస్తున్నారు. డాన్స్ చేసినంత మాత్రాన హ్మ్. ఇవి ఫాలో చేయాలి, ఇవి ఉండాలని కూడా కాదు. లేడీ గెటప్స్ వేసుకొని కూడా సూపర్‌గా డాన్స్ చేస్తున్నారనేది. కళ హ్మ్. అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. కళ వేరు, వ్యక్తిగతమైన జీవితం వేరు. అంటే హ్మ్. కళలు వేరు. కళలకి సంబంధం లేదు. కళను అడ్డం పెట్టుకొని, కళలను సాకారం చేసుకునే వాళ్ళుంటారు. కళను అడ్డం పెట్టుకొని, కళలను పెంచుకుని, హ్మ్. అదేదో ఏ విధంగానైనా తీర్చుకునే వాళ్ళుంటారు. ఈమె రెండో రకానికి చెందినామె.
అయితే దీన్ని ఒక రాజకీయ కుట్రగా కూడా చేస్తున్నారు. చాలా మంది విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇంకా వైసీపీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళెందుకు చేయట్లేదు? హ్మ్. ఇంకా చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గాని, ఎక్కడైనా గాని ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు. వాళ్ళెందుకు లాగరు? వాళ్ళెందుకు హ్మ్. చేయట్లేదు? ఏదైనా ఉంటేనే లాగుతారు. లేదంటే నువ్వు నిరూపించుకోవచ్చు. నీ భార్యతోటి నువ్వు పక్కకొచ్చి నువ్వు రాజకీయ కుట్రనంటే, నీ భార్య, నీ పిల్లలు నీ చేతిలో ఉంటే వాళ్ళొచ్చేసేసి ఇప్పుడెందుకు జరగాలి? నువ్వు 25 ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు రాజకీయ కుట్రలు జరగాలి. ఇప్పుడే ఎందుకు జరగాలి నీకు? ఇప్పుడే నువ్వు గడప గడపకి ఎళ్ళావు కాబట్టి, మేము అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం. ఆమె చెప్తుంది. హ్మ్. మేము కలిసుంటాము, మేము పెళ్లి చేసుకుంటాం, డైవర్స్ అయిన తర్వాత మేము ఆలోచిస్తాం. మీరు చెప్పుకుంటున్నది. ఎవరు ఎలిగేషన్ చేయట్లేదు ఇక్కడ. అవును. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని ఫస్ట్ బట్టే డే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ డే బయటకొచ్చారు కదా! నేను ఆయనతోనే కలిసుంటాను. నేను ఆయనతో కలిసుంటున్నాను. నా మీద నింద పడింది కాబట్టి ఉంటున్నాను. నేను ఎవరితో ఉండాలని క్వెషన్ చేసిందామె. హ్మ్. సెకండ్ ఏమంటుంది? ఆయన నాకొక గైడు, ఫిలాసఫరు, ఫ్రెండ్ అంటుంది. థర్డ్ రోజు ఏమంటుంది? నాకొక దేవుడు అంటుంది. ఏది నమ్మాలి? ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి? నా ఫ్యామిలీ అంతా దూరం అయిపోయింది అంటుంది. అంటే తను అడుగు వేస్తున్నప్పుడు చూసుకోలేదంటారా? కొంతమంది వినరు. హ్మ్. వినరు. వాళ్ళకి కావాల్సిన దాని కోసం వాళ్ళు ఏదైనా జేస్తారు. హ్మ్. ఫ్యామిలీ వద్దు, ఏమి వద్దు, పిల్లలు వద్దు సందర్భంలో ఇదే పర్సన్ ఫ్యామిలీని వదిలేసినామే రేపు పిల్లల్ని వదిలేదని గ్యారంటీ ఏంటి? నా ముగ్గురు పిల్లలు, నా ముగ్గురు పిల్లలు, నా ముగ్గురు పిల్లలు ఎవరికి లేరా ప్రపంచంలో పిల్లలు? హ్మ్. పిల్లల కోసమే అందరూ బ్రతుకుతారు. పిల్లల కోసం అందరూ కష్టపడతారు. పిల్లల కోసమే అందరూ హస్బెండ్‌లు ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఉన్నా సర్దుకుంటారు. మరి నువ్వెందుకు నీ పిల్లల కోసం హస్బెండ్‌తో ఉండలేదు? వాణి ఎందుకు హస్బెండ్ 29 ఏళ్ళు ఉన్నది? హ్మ్. మరి దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు 29 ఏళ్ళు భార్య పెళ్లి నాటి నుంచి కష్టపడుతుంటే మరి ఏది ఎక్స్‌పెక్ట్ చేసి 29 ఏళ్లున్నావు? ఇప్పుడంటే పిల్లల కోసం ఉన్నానంటున్నావు. 29 ఏళ్ల క్రితం పిల్లలు లేరు గదా! అవును. అప్పుడు ఎవరికి ఆళ్ళు జేసుకోవచ్చు గదా! ఈ మాధురిలాగానే ఈ వాణి గూడా జేసుకోవచ్చు గదా! హ్మ్. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎళ్లి ఎవరినొకరిని జేసుకోవచ్చు గదా! అవును. బేస్‌లెస్ మాటలు, బేస్‌లెస్ ఎలిగేషన్స్ నోటికేస్తే ఏదో వచ్చింది. కుక్క కరుస్తుందని జెప్పేసేసి కర్రతో కొడితే ప్రాబ్లమ్ లేదు. చేత్తో కొడితే ఏమైతుంది? నీ నీ చెయ్యే కరుస్తుంది. అలా ఉంది ఇప్పుడు ఇది ఇక్కడ.